రాష్ట్రంలో 3 అరెస్టులు 6 నిర్బంధాలు అన్నట్లు రేవంత్ పాలన నడుస్తోంది. ఏ జిల్లాలోనైనా సీఎం మంత్రుల పర్యటన ఉందంటే చాలు బీఆర్ఎస్ నాయకుల టార్గెట్ గా భయానక వాతావరణం సృష్టిస్తోంది కాంగ్రెస్ సర్కారు. ముందస్తు అరెస్టులతో అట్టుడుకుతోంది. సూర్యాపేట జిల్లా ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిన్న రాత్రి నుంచే బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టు చేస్తున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు. తిరుమలగిరి, అర్వపల్లి, మోత్కూర్, అడ్డగూడూరు, తుంగతుర్తి, శాలిగౌరారన్, నూతన్కల్, హుజూర్ నగర్, పాలకేడు, నేరేడుచెర్ల, సూర్యాపేట, ఆత్మకూరు మండలాల్లో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అడుగడుగున ఆంక్షలతో వందల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. దుకాణాలు తెరవద్దంటూ వ్యాపారులకు పోలీసులు హుకుం జారీ చేశారు. ప్రైవేటు స్కూళ్లను బలవంతంగా బంద్ చేయించి స్కూల్ బస్సులను సభ కోసం తరలిస్తున్నారు. ఇంతటి నిర్బంధాలు మునుపెన్నడూ చూడలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సూర్యాపేట పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యుయేషన్ ఎలా ఉంది? ముందస్తు అరెస్టులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? సునీత, నిన్న రాత్రి నుంచి కూడా అక్రమ అరెస్టులతో జిల్లా అంతా కూడా అట్టుడికిపోతా ఉంది. ఎక్కడికక్కడ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్లను ముట్టడించి నిర్బంధాలు చేస్తూ ఉన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ఇంటిని కూడా 30 మంది పోలీసులతో అష్టదిగ్బంధనం చేశారు. ఆయన బయటికి వెళ్లకుండా పకడ్బందీగా కూడా అక్కడ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా అరెస్ట్ చేశారు. సూర్యాపేట నియోజకవర్గం, హుజూర్నగర్ నియోజకవర్గం, కోదాడకు సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున అక్రమ అరెస్టులు చేస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లు నిర్బంధిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ తిప్పుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుల్ని, బీఆర్ఎస్ నాయకులను కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇదంతా కూడా చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గాదర్ కిషోర్ కుమార్ సవాల్ విసరడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గానికి కేసీఆర్ గారి హయాంలో 1,45,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం, సస్యామలంగా చేసాం. కానీ 2 సంవత్సరాలుగా ఇక్కడ నీళ్ళు ఇవ్వట్లేదు, పొలాలకు నిండిపోతున్నాయి. ఈ వానాకాలం సీజన్లో కూడా నార్లు పోసుకొని రైతులందరూ కూడా వెహికల్ ఎదురు చూస్తూ ఉన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే ఈ రోజు వరకు ఈ నిమిషానికి కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇవ్వట్లేదంటూ కూడా నిలదీయడం జరిగింది. గోదావరి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే తుంగతుర్తి గడ్డపైన అడుగు పెట్టాలంటూ కూడా ఇప్పటికే సవాల్ విసరడం జరిగింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా స్పందించకుండా పోలీసుల చేత ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయిస్తూ సభను ఎక్కడికక్కడ కూడా సక్సెస్ చేసుకునేలాగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్ళను బంద్ చేయించారు, వ్యాపార వాణిజ్య సంస్థలను కూడా బంద్ చేయించారు. ఎక్కడికక్కడ 2,000 మంది పోలీసులతో తుంగతుర్తి నియోజకవర్గం మొత్తాన్ని కూడా నిర్బంధం చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. తిరుమలగిరి, తుంగతుర్తి, ఆరోపల్లి మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేసి సూర్యాపేట పోలీస్ స్టేషన్లో బంధించారు. వారితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉందండి తుంగతుర్తిలో? మీరు తుంగతుర్తిలో ఉన్నారు కదా, నీళ్ళు అడిగారు, మీరు గోదావరి నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి నీళ్ళు ఇచ్చి అడుగు పెట్టండి అని అన్నారు. ఇది న్యాయమైనటువంటి సమస్య కదా, న్యాయమైనటువంటి కదా, డిమాండ్ కదా. ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు? ఇన్ని పోలీసులు ఎందుకు తిప్పుతా ఉన్నారు? మేము గౌరవ ముఖ్యమంత్రి గారు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి కేంద్రానికి వస్తున్న సందర్భంగా మా మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారు మేమున్నటువంటి 10 సంవత్సరాలలో తిరుమలగిరి, తుంగతుర్తి నియోజకవర్గము, సూర్యాపేట, కోదాడ వరకు వచ్చినటువంటి కాళేశ్వరం జలాలని అర్జెంటుగా మీరు విడుదల చేయండి, విడుదల చేసిన తర్వాతనే మా గడ్డ మీద అడుగు పెట్టండి అని వారు కోరిన కోరికకు దానికి సమాధానం చెప్పకుండా నిన్న మధ్యరాత్రి 11 గంటల నుంచి ఈ నిమిషం వరకు కూడా ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ కార్యకర్తలను, మా విద్యార్థి నాయకులను, యువజన నాయకులను గృహ నిర్బంధం నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మేము అడిగినటువంటి ప్రధానమైనటువంటి మా మాజీ ఎమ్మెల్యే గారు కోరిన కోరిక ఏంటి? రైతులు నారు పోసుకున్నారు, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, మీ దరిద్ర పాలన వలన కాలం కూడా కావట్లేదు, అక్కడ నీళ్లు వచ్చి ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు పంపులు ఆన్ చేసి నీళ్లు వదలండి, మా రైతులను వేధించకండి, మా రైతులను ఏడిపియకండి అని వారు రిక్వెస్ట్ చేయడం,
దానికి సమాధానం చెప్పకుండా వారి మీటింగ్కి ఎక్కడైతే రైతులు ఇబ్బంది పెడతారో అనే ఉద్దేశంతో ముందుగానే పోలీస్ వ్యవస్థను వాడుకొని ఎక్కడికక్కడ మా నాయకులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని నిర్బంధించినా, మీరు మమ్మల్ని వేధించినా, మీరు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మేము వెనకడుగు వేయము. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. 10 సంవత్సరాలు ప్రజల బాగోగులు చూసుకున్నాము. 10 సంవత్సరాలు ప్రజల యొక్క ప్రతి విషయంలో కూడా ముందు చూపుతో చేసిండు మా కేసీఆర్ కానీ, మా జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు కానీ, మా శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారు కానీ. మీరు అలాంటి సంక్షేమ పథకాలను అమలు చేసే విధానాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో కూడా మీకు చేతకాక, మీకు ప్రజా పాలన ఏందో తెలియక, ప్రజల మీద మీకు ప్రేమ లేక అబద్ధాలు చెబుతూ, అసత్యాలు చెబుతూ, ఇంకా గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని నిందిస్తూ మీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి మీ నీచమైనటువంటి మీ బుద్ధికి ప్రజలు చరమగీతం పాడతారు. అది తుంగతుర్తి గడ్డ నుంచే మొదలవుతుంది. మీరు అంతేకాకుండా హైదరాబాదులో ఉన్నటువంటి గాదర్ కిషోర్ కుమార్ తుంగతుర్తి మాజీ శాసనసభ్యులను గృహ నిర్బంధం చేశారు. ఎందుకు? ఆయన మిమ్మల్ని ఏమైనా అడ్డుకుంటా అన్నాడా, లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది అన్నాడా, లేదంటే ఆయన శ్రేణులకు పిలిపించిండా? ప్రజల కొరకు ప్రజలకు కావాల్సినటువంటి నీళ్ళు ఇవ్వమని అడిగిన, అంటే నీళ్ళు ఇవ్వమని అడిగితే మీరు జైల్లో పెడతారా? లేదంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీ, మీరు ఇచ్చినటువంటి 420 420 ఏదైతే ఇచ్చిన ప్రజలకు చేసినటువంటి ప్రమాణాలు ఉన్నాయో ఎలక్షన్స్ ముందు, అవి అమలు చేయమని అడిగారు. అది అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అంటే మీరు ప్రజలకు ఏం చేయరు, ప్రజలకు ఏం చేస్తారు అని అడిగిన వాళ్ళందరినీ ఇంకెన్ని ఏ విధంగా అరెస్ట్ చేసుకుంటూ పోతారు, ఎంత ఇబ్బంది పెడతారు? మీ ఇబ్బందులకు మేము భయపడాల్సిన వాళ్ళు కాదు, ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడని హెచ్చరిస్తా ఉన్నాం. తుంగతుర్తిలో ప్రతి గ్రామంలో ఇద్దరు పోలీసులు ఉన్నారండి. ప్రతి గ్రామంలో బస్సు పెట్టారు. పోలీసుల చేత అక్కడ బలవంతంగా ప్రజల్ని ఎక్కించి ఆశా కార్యకర్తల్ని, అంగన్వాడీ కార్యకర్తల్ని, డాక్టర్ సంఘాలని కూడా బెదిరిస్తూ ఉన్నారు. 2000 మంది పోలీసులతో ఒక బీతా వాతావరణం అక్కడ నెలకొందండి. ఇంత నిర్బంధాల నడుమ రేవంత్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు. ప్రజలకు దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా, ప్రజలు ఏమనుకుంటారు? ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండల కేంద్రంలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్, అంటే ఒక ప్రపంచ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి సభ పెట్టుకుంటే ప్రజలని అక్రమ అరెస్టు చేసి ప్రశ్నించే వాళ్ళని తీసుకుపోయి స్టేషన్లో పెట్టి స్టేషన్లో తిప్పుతూ అర్ధరాత్రి ఇళ్ల మీదకి ఒక దొంగల్లా వచ్చి ట్రీట్ చేసి తలుపులు కొట్టి తలుపులు తీయకుంటే మరీ తలుపులు ఇరగొట్టే స్థాయికి కూడా పోలీసులు తెగబడి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాను. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజల కోసం ఏం చేయాలి, ప్రజలకు నేను ఏం చేసినా, ప్రజలు నా పక్షాన ఉన్నారా లేరు అనేది తెలుసుకోవాలి తప్ప ఈ రోజు నువ్వు 20 నెలల్లోనే ప్రజల్లో తిరస్కరించబడ్డావు. ప్రజలు నువ్వు రేవంత్ రెడ్డి అంటే ఎప్పుడు దిగిపోతారా, అసలు కేసీఆర్ మాకు బాగుండని ఒక ఇలా గుర్తుకు తెచ్చుకున్నటువంటి సందర్భం ఇక్కడ కనపడతా ఉంది. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక, ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేక, 6 గ్యారెంటీ నెరవేర్చలేక, రైతులకు నీళ్లు ఇవ్వలేక, ఇలా నువ్వు ఒక పోలీసు పహారాల్లో ప్రతి ఊరికి 2 పోలీసులు పెట్టుకొని ఆ ఊర్లో ఉన్న అంగన్వాడీలను, ఆశా కార్యకర్తలని మొత్తం అందరినీ దగ్గరుండి మీరు బస్సు ఎక్కియాలని చెప్పి వాళ్ళకు హుకుం జారీ చేసి ఇవాళ బస్సులు పెట్టి వాళ్ళతో ఎక్కించుకుంటా ఉన్నావు. నీకు ప్రజలు రావట్లేరు, రాకనే వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి అధికార యంత్రాంగాన్ని అంటబెట్టుకొని, పోలీస్ యంత్రాంగాన్ని అంటబెట్టుకొని సభ సక్సెస్ చేసుకోవాలని చూస్తూ ఉన్నావు. ఎక్కడైనా సరే సభ జరిగిన అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ప్రజలు స్వచ్ఛందంగా సీఎం వస్తే వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలి, వాళ్ళని చూడాల సీఎం అనే ఒక సందర్భం ఉండాలి. కానీ షాపులు బంద్ చేయించి మరీ ఘోరమైన సిచ్యువేషన్. మరి అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారో, ఈ విద్యాశాఖ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారో తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలి. బస్సులు తీసుకున్నాం అని చెప్పేసి పాఠశాలలు బంద్ చేయడం అనేది దుర్మార్గ చర్య. ఎక్కడైనా పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ఇవ్వాలి తప్ప నువ్వు ప్రైవేట్గా మీరు ఎట్లా బంద్ చేస్తారు, ఏ రకంగా బంద్ చేస్తారు? తక్షణమే ఏ స్కూల్లో అయితే బంద్ చేసిరో మరి విద్యాశాఖ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇవాళ వారికి చేతగాక ఇవన్నీ అడ్డం పెట్టుకొని ఈ సభను నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా కాళేశ్వరంలో నీళ్ళు ఉన్నాయి, కన్నెపల్లి నీవు మోటార్లు ఈరోజు లిఫ్ట్ నువ్వు ఆన్ చేస్తే వెంటనే 2-3 రోజుల్లో బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి. కేసీఆర్ గారు 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు వాటర్ ఇచ్చిండు, 8 పంటలకు నీళ్ళు ఇచ్చిండు. ఎక్కడికక్కడ ఈ టయానికి నాట్లు పడాయి. ఇలా నారు పోసుకుంటే ఎండిపోయేట పరిస్థితి. ఇలా కేసీఆర్ గారికి ఆ నీళ్ళు ఇస్తే కేసీఆర్ గారు పేరు వస్తుందని చెప్పి కాళేశ్వరం అది ఇవ్వకుండా చేస్తా ఉన్నాం. ఖబర్దార్, వెంటనే కాళేశ్వరం నీళ్ళు వదిలిపెట్టాలి. లేదనుకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో, జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ యొక్క కాళేశ్వరం జలాన్ని తెప్పించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది దొంగల ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, ప్రతి వ్యతిరేక ప్రభుత్వం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక రాజులాగా వచ్చి బహిరంగ సభ పెట్టుకొని నేను ఎన్నికల్లో ఈ హామీలు ఇచ్చాను, ఈ హామీలు నెరవేర్చాను అని చెప్పేసి ప్రజలకు చెప్పవలసిన వేదిక అది. కానీ ఈరోజు బహిరంగ సభకు మరి ఎవరైతే ప్రజా వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో ప్రజా సంఘాలనైతేంది, ప్రతిపక్ష పార్టీలనైతేంది నిర్బంధించి నిర్బంధాల మధ్య, పోలీస్ వ్యవస్థ మధ్య నువ్వు మీటింగ్ జరుపుకుంటున్నావు అంటేనే స్వతంత్ర భారతావనిలో నీ అంత చెత్త ముఖ్యమంత్రి ఇంకొకరు ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నాం. ఆంధ్ర
వ్యతిరేకులు ఆంధ్ర వలసవాదులు ఆంధ్ర పెత్తందారుల మెప్పు కోసం నువ్వు పరిపాలన చేసి కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపెట్టే ప్రయత్నం చేసి రైతుల నోలు కొడుతున్నావు. నువ్వు వెంటనే గోదావరి జలాలను విడుదల చేసి మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్ని పోలీస్ స్టేషన్లు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నింపేశారు. ఎక్కడికక్కడ కూడా అక్రమ అరెస్టులు చేస్తూ వివిధ పోలీస్ స్టేషన్లు చెప్తూ వేధిస్తున్నటువంటి పరిస్థితి కూడా తుంగతుర్తి నియోజకవర్గం ఉంది. 2000 మంది పోలీసులతో తుంగతుర్తినంతా కూడా చుట్టేశారు. ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక భీత వాతావరణం సృష్టించి నిర్బంధాల నడుమ సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నట్టు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే కాళేశ్వరం గోదావరి జలాలు విడుదల చేయాలి, తుంగతుర్తికి నీరందించాలని కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.